వచ్చినవి పాపర పాపర ఒక బాగా పెద్ద పాపర వచ్చింది. అక్కడ నేను బాయిలు ఎత్తా అంటే సంగ 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 ఎగురుతుంది ఇది. ఏ పాటిందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మాత్రం చేతి వాళ్ళు పట్టుకొని మాత్రం ఈ బాయి బొంద అక్కడికి అయితే వచ్చిన. ఏ పడి పడితే చూద్దాని. పొద్దు మాత్రం దగ్గర పడ్డది. ఎండ కొడుతుందని ఇళ్ళకి వెళ్ళబుద్ధి అయితే లేదు ఎండపూట. ఇప్పుడే వచ్చిన. నీళ్ళు మాత్రం చాలా ఎగ్గినాయి చూడండి. ఒకసారి రౌండ్ అయితే దింపుదాం మన డ్యామ్. ఇక్కడ నేను గుట్టకాడికి వచ్చిన, తపాల గుట్ట అంటారు దీన్ని. అక్కడ ఉసుకకు నడుస్తుంది, ఏది మిషన్ గుయ్యి గుయ్యాన్ సౌండ్ వస్తుంది అక్కడ చూడండి. వెనుక అది కొంచెం పొగెళ్తాను, దూరంగా ఉన్నది అక్కడ నుండి. అందరు ఓలగోలలు దగ్గరికి వచ్చి కాబట్టి వల్లమైన వాళ్ళు ఎత్తారు. నేను ఇంతవరకు ఇంకా అయితే వలలేదు. ఇక నీళ్ళు ఎక్కగానే వేద్దాం అనుకుంటాను. ఇప్పుడైతే ఏ చేతి వాళ్ళతోనే పడతానా చూడండి. మరి ఈరోజు మన చేపలు ఎప్పుడు పడితే చూద్దాని. ఇక్కడ బాయి గడ్డ ఉన్నది, ఆ గడ్డ వెనుకెళ్ళి ఇటు వేద్దాం. అన్ని బండలు ఉన్నాయి, ఇలా బండలు లోపల బండలు ఉన్నాయి. బండలల్లా పాపర్ బండలు ఉంటాయి, పాడిగాను జల్లు పాపర్లు. అలా ఉసుకే ఇస్తారు కాబట్టి వాగుల మొత్తం చేప అంతా బెదురుతుంది. చేప పడతలేదు, అంతా లోపల పోయి ఎలా పడదో పోయి. ఇప్పుడైతే గుర్రం అప్పుడైతే ఎత్తలేవు. ఇట్లా గుంజంగానే ఏర్పడతాయి. పడితే బాగో ఇక్కడ చేపలు వేసి చిక్కుని అవుతాయి. వాళ్ళు కడపడతాను వాళ్ళు. కట్టాలి ఫస్ట్ పెట్టుకైతే ఒక్కటి కూడా వల్లేదు. మనం ఇక్కడ ధరే చూద్దాం, ఎందుకంటే తినమాట ఒక్క షాప్ పడదు ధర ఉంటుంది. ఇక లోతు ఏందన్నది ధరి గడ్డ గడ్డ వాడదు. దడలు తెచ్చుకోవాలనుకుంటానా కానీ ఎప్పుడు నాకు గుర్తుంటలేదు. జరుగుతుంది కదా, జరుగుతుంది. మనం మేనకొచ్చి చెప్పే జరుగుతుంది. ఇప్పటికైతే పట్టదు జరిగింది. నల్ల మట్టి ఉంది. మంచి బండలు తడతానే కానీ బండలలో ఎట్లా కనబడను అంటే సూపర్ పడనుండే సార్ చేప పడతలేదు.
ఒక్కటి కూడా గుంజినట్టు కనీసం రొయ్యలని వస్తలేదు వాడిగా సప్పుడైతే లేదు. ఓ ఒక్కటైతే బుడబుడుకో అంట, బుడబుడుకు ఒక్కటి బుడబుడుకు వెళ్ళి వచ్చినాయి సప్పుడు ఎలాగైనా వచ్చినాయి. 4 వచ్చినాయి. సప్పుడు చేయకుండా అన్నాయి అవి అసలు మిగుతా అంటే రొయ్యి అన్నాయి. ఒక రొయ్య వచ్చింది. అవి ఇట్లా గుంజేది మరి అసలు గుంజలే గుంజకుండా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బోర్డు అయిపోయింది. ఫస్ట్ సార్ అయితే పడ్డాయి కానీ అవి సెకండ్ సార్ అయితే పడ్డాయి. రొయ్య అయితే ఒక్కటే పడ్డది. కడమ అయితే బురకలు పడ్డాయి. కిలో వచ్చినాయి బురకలు. జంబోలు అయితే అసలు జంబోలు అయితే అసలు అసలు ఓకే. సిమంట ఫస్ట్ బోడి ఇవే 4 జంబోలు అయితే వచ్చాడు పైసలు. జంబోలో రేట్ ఎక్కువ ఉంటుంది, వీడికన్నా వీడి తక్కువ ఉంటుంది, రేటు కన్నా వీడికి ఎక్కువ ఉంటుంది. 2 వేసినాము. 4 బురకలు వచ్చినాయి. 4 రొయ్యలు పడ్డా మంచిగా. రొయ్యలు పడితే బాగుంటుంది. పెద్ద రొయ్యలు బాగానే పుడతాయి కానీ రొయ్య ఇలానే మర్చుకుంటున్నది. రొయ్యను మొదలు తీద్దాం. రొయ్య బాగా రొయ్య వచ్చేటట్లేదు. పుట్టినైతే రొయ్య మలకేసుకుంది. కంపపోడు కూడా ఈ బురక మలుచుకున్నదంటే రొయ్య కూడా మలుచుకున్నది. లేక రొయ్య వస్తుంది. దీనికి కొండతోనే వేద్దాం. కొండతోనే దొక్కుతాను మావాడు. కొండ పట్టుకుంటాను కాబట్టి ఓహో నా దగ్గరికి వస్తుంది. ఇగో రొయ్య సట్క. ఓహో అది చూసినావా? వట్ట సుక్కు అంటాను. ఇప్పుడైతే కొండు ఎస్ 4 అయితే పడ్డాయి. 4 కింద అయితే గురించి వాడికి ఏమో తడతాను, ఏం తడతాను చూడతాను. ఇక్కడ కానీ పెద్ద బండలు లేవు. బండలు తడతానే
రొయ్య వచ్చింది, రొయ్య ఒక్కటి వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది కాక్షిత, రొయ్య కాక్షిత ఒకటే రొయ్య వచ్చింది. నేను పండ్లు కొద్ది పొడుగు లేవు. పండ్లు దీనికి పండ్లు చల్లగా ఎట్లుంటా ఇది వేసేపడాలో ఒక 4 అచ్చగా వచ్చింది. ఇది వరరాక ఇది వాళ్ళ పూలగా పోయింది, నేను పోసుకునే వరకు లేట్ అయింది. ఇప్పటికైనా పడితే అప్పుడే ఒకటి వస్తాను దక్కులు. ఒక్కటైతే గుంజింది, ఇంతసేపటికి ఒక్కటి గుంజింది. జంబోనా, ఈ జంబో ఉన్నట్టు దగ్గర ఎట్లాగా చెప్తాను. జంబో రావాలి వచ్చాకాడికి, జంబో నాటిగా రెండు పెద్ద పడాయి, పెద్ద పెద్దవి పడాయి. జంబోలు కాదు కానీ పెద్ద పెద్దవి పడాయి. 30 కిలో అప్పు ఉప్పు ఉడుకు ఆగుతలేవు. ఎందుకైనా మాకు దారి పట్టకపోయి దారి పోతారు, దారి వేస్తుంది పుడక నాకు దారి వేస్తుంది. తాగు ಹಾಗೆ ಮುಚ್ಕೊಳ್ತಾನೆ ಮುಚ್ಕೊಳ್ತಿರೋದು. అలా జాగ్రత్త పడాలి. ఒక్కదాన్ని కొడిచిపెట్టి, ఎందుకంటే ఒక్కొక్కటి 30 కిలో ఉన్నాయి కాబట్టి ఒక్కటి కొడిచిపెట్టి వాడు ఇలా తక్కువ పడ్డాయి. ఏమన్నా దొరకక అయ్యి రేవు దొరకలే, పొద్దుకుతుందని ఆగమాగవాడు. ఇందులో వల జరిగింది, వల జరిగితే కొంచెం ఉట్టుకున్నా, అట్లా టైం వేస్ట్ అయింది. పొద్దు అంగిందంటే ఆగుతుంది, ఒకటే ఉరుకుడు పొద్దు, ఒకటే ఉరుకుతాను. సత్కరాలు ఉన్న కాడికి జంబోలు రాలే, కానీ జంబోలు రాకుండా రాకపోయా కానీ అయితే సత్కాలు ఉన్నాయి ఉన్న కాడికి పెద్దగా ఉన్నాయండి. ఈ చిన్నవి ఉన్నాయి కానీ పండ్లు ఉన్నాయి. పండ్లు ఉంటే చెప్పలేదు, పండ్లు ఉంటే చేతుకు పండ్లే ఉన్నాయి. చేపకు మొత్తం పండ్లే. కంపెనీ వచ్చినట్టు వస్తానే అన్నట్టు నోటే పెట్టినాయి కదా వీళ్ళు. అది కొంచెం జరిపి అసలు విషయం ఏంటంటే వీటికి గడ్డ తీసుకుపోయి ఇసిపెట్టింది, కానీ గడ్డ ఇసిపెట్టినాను ఆయేసు. జంపలు పడితే గదే పని చెప్తాను నేను, ఎందుకంటే అవి మొత్తం ఇట్లా బొరిన కొద్ది ఏం తీస్తావు, అస్సలు తీయరాదు కాబట్టి గడ్డ పట్టుకపోయి
హల్కా తీసుకోవాలి వీటిని వాటిగా ఫస్ట్ చూసుకుంటాను జాగా వెనక జరుగుతాను బాగా ఎంత అనిపిస్తుంది వాటి రావుతలు అంటున్నా దానికి ఎక్కడ పోతే దామన్నమాట సరైన ఉన్నాయి తెప్పే ఒక కాడ ఉండదు ఒకటే అయింది ఇక్కడ నీళ్ళు వచ్చినాయి కింద పడ్డం కానీ పల్లె ఒకటి వచ్చింది కానీ సక్క ఉంది సక్క ఆగే ఇట్లాంటివి అయితే వదలతాయి ఇట్లాంటివి అయితే వదలతాయి ఇట్లే ఉన్న దీనా అది అనుకోండి దీనా మడలు ఉంటాయి కూడా పోతాయి బలంగా వచ్చింది ఇక్కడ వచ్చే వరకు చేప రాదు కట్టెక రొయ్యన రావద్ద ఇదొక్క పెట్ట అయితే సిద్ధా బాయిలే పోదాం
ఒకసారి అయితే ఒక్కటే పెట్టుకుంది వచ్చే చేపలు వస్తాయి అసలు పోయి లోపలికి మిషన్కి లోపల పోయి పడే చెంబలు వస్తాయి. చెంబలు రావాలి లాభం మనకు. చెంబలు వస్తాయి ఒక 10 కిలో పడ్డా కానీ రొయ్యలన్నా చెంబలు ఇవే రావాలి. పొద్దు దగ్గర పడ్డది మొత్తం. ఒక్కడు పడ్డట్టయింది. ఒకటి 2 ఉన్నట్టు, ఒకటి మీద దాకా వచ్చింది. వాడి 2 వచ్చినాయి వేసినందుకు. పోయో ఎగిరి ఎగిరి అవతల పడేవాడు పొద్దుకేమో ఇంకా కొంచెం వేద్దామన్నా కానీ ఛాన్స్ లేకుండా అయిపోతుంది. దగ్గర పడే పొద్దు అవతలే సర్ర సర్ర పోతుంది. పిల్ల కిర్రాది ఇది. కెరడిగింది పోడి దారి పట్టుకోండి. రెండు వచ్చినాయి. 2 అంటే కిలో వచ్చినాయి. జంబోలు చూద్దామంటే కంటికి కనబడతాడు అది. అది ఎడపడని ఇక్కడ రావాలి కానీ 3 కిలో బాపది వాటి కిలో ఉంటేనే జంబోలు. ఇలా పాపారు కూడా వాళ్ళు ఇలా మన మంగళవారం పడ్డాయి. నీళ్ళలో తగ్గుతలేదు. పిల్లలు పోలు కూడా ఒకటన్నా తొందరలేదు. సప్పుడైతే లేదు. ఒకటన్నా ఒకటేమో వస్తాను. ఒకటి వస్తే కొడుతుంది. వచ్చినవి పాపర పాపర ఒక బాగా పెద్ద పాపర వచ్చింది. ఫ్రెండ్స్ ఖతర్నాక్ చేపలు పడ్డాయి. చేపలు మాత్రం బ్రహ్మాండంగా పడ్డాయి.
బ్రహ్మాండమైన చేపలు పడ్డాయి. పాపర్ అయితే పెద్దది పడ్డది ఫ్రెండ్స్, చూడండి పెద్దది పట్టుంది. పెద్ద పాపర పడ్డది, ఇంకోటి వాల్గా పడ్డది. ఇక వాల్గా 2 బురకలు పడ్డాయి, ఒక రొయ్య. సూపర్ చేపలు అంటే సూపర్ చేపలు అంటే ఈసారి పెట్టుకు పొత్తుకు ఇద్దానే బాధపడ్డా కానీ మంచి పోయే టైంలో మాత్రం కదరా చేపలు పడ్డాయి. పాపర పడతలేదు అనుకున్నా, పడ్డది. పాపర మాత్రం ఇద్దాం ఫస్ట్ నేను పోతుంది అనే గడ్డకురికి వచ్చింది. ఎస్ కొద్ది పొడుగుందా చూడండి. ఆహా రస్న 30 కిలో రస్న పడ్డది. 30 కిలో. ఇలా పడతలేం పాపడ కానీ మంచి చేపలు పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, పాపర పడ్డది. ఇంకోటి వాల్గా, ఒకటి రొయ్య, ఒకటి బురక. 2 బురకలు పడ్డాయి. తీసుకుతానే పడిన రోజు కొండలో వాటి కొరుకుతుంది. ఇది అలా మాలు, ఎందుకంటే సిక్కు చేసేదే ఇది. వయ్యా ఎస్ ఇగో ఎక్సలెంట్ చేపలు పడ్డాయి. బురకలు కూడా పెద్దగా ఉన్నాయి. 30 కిలో ఉంటుంది బురక. ఇంకా 30 కిలో సట్క. ఒకటి వాల్గా, కిలో వాల్గా పడ్డది. దీనికి 100 రూపాయలు వస్తాయి కిలో. ఇప్పుడు లాస్ట్ ఫ్రెండింగ్లా ఇది పడ్డది. ఇంకో పెట్టేస్తా. ఇలా పోతాం అనుకున్నా నేను. ఇక పోదాం పత్ర చూడు బాగా ఎంత ఉందో. ప్లస్ కిలో వాళ్ళ ఇప్పుడు ముఖం తెలివైంది నా చేపలు. ఏం పడతాయి అని జర బాధపడ్డాను. బాధపడడం అవసరం లేదని పడ్డాయి. కర్ణిచ్చింది. నేను అనుకున్నానంటే అరే ఇలా అట్టుకుని పోయేటట్టున్నాం, లేట్గా వచ్చిన అనుకున్నా. పొద్దు ఎందుకంటే పొద్దు ఆగుతలేదు. ఆల్రౌండ్ పొద్దుకింది. ఇక్కడ మాత్రం బాగా ఎగురుతుంది. దాన్ని ఏం చేప వస్తుంది, దాన్ని ఏం చేప ఏమన్నది వాళ్ళగా, అది వాళ్ళ చేప బాగా ఎగురుతుంది. గాలాన్ని పడ్డది. అది ఇప్పుడే పెట్టేది ఉంటే దాన్ని పట్టు లేదు. సపరేట్కి వెళ్ళిపోదాం. లేక ఇది పాత గాలాలే అనిపిస్తుంది నాకైతే. చిన్నది చేపలు బాగా ఎగురుతుంది. సో ఇదే గాలాలు పాత. ఇక చూడండి ఖరాబ్ అయినాయి గాలాలకు. ఇక్కడ మాత్రం పడ్డది. ఇక గుంజుతుంది. అగో చూడండి, అక్కడ నేను బాయిలు ఎత్తా అంటే సంగ ఎగురుతుంది ఇది. ఇక ఏ పాట ఉందో చూద్దాం. 30 కిలో ఉంది. ఇక 30 కిలో వాళ్ళగా ఇది పడ్డది. పాతయి, కొత్తవి అయితే కాదు, మొత్తం పాతయ్యాయి. ఇక్కడ పడ్డది కాలానికి.
ఇది అత్తలే లేకపోతే మాపు ఇది మనకు కూడా బాకీ ఉంది బాకీ ఉన్నట్టు మనకు ఇక పాతయి చూడండి ఇక్కడ అయిపోయింది కూడా దడ ఇక ఇది ఒక్కటి దొరికింది పొయ్య ముంగట లాభం బరకతి కిలో దగ్గర ఉంటుంది మెల్లగా చిన్నగా ఓకే ఓకే ఫ్రెండ్స్ పొద్దుకింది ఇక పోతానా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా బాయ్